అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి అంటే మీ కరెంట్ సిచ్యువేషన్కి యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో ఈ రీడింగ్ నేను నెక్స్ట్ వీక్ నుంచి 3 times ఒకసారి అంటే వీక్లీ 3 times ఒకసారి చేస్తాను. అండ్ ఎందుకు అనంటే ఈ రీడింగ్లో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు గైడెన్స్ అనేది ఆల్మోస్ట్ చాలా అక్యురేట్గా ఉంటుందన్నమాట. అంటే ఎందుకు అనంటే నేను ఇక్కడ ఈ రీడింగ్లో స్పెసిఫిక్గా ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తాను, దానికి తగ్గట్టుగా మీరు ఏం చేస్తే ఆ ప్రాబ్లం నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారన్నది కూడా చెక్ చేస్తాను. సో కాబట్టి మీరు దాని ప్రకారంగా డెసిషన్ అనేది తీసుకొని ఆ గైడెన్స్ అనేది తీసుకొని వర్క్ చేస్తే కంప్లీట్లీ ఏదైనా ప్రాబ్లంలో ఉంటే దాని నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. సో 3 times ఇలా చేస్తాను. ఎనర్జెటికలీ మనకి 2.5 daysకి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా 3 daysకి ఒకసారి చేస్తాను అని చెప్తున్నాను. ఓకే, సో ఎనీవే లెట్ మీ నో, మీకు ఓకే అయితే నేను ఇది కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది ఎలా ఈ రీడింగ్ అని చెప్పేసి. అండ్ ఇది మీకు కూడా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అనమాట. ఇది నా సిచ్యువేషనే కాబట్టి ఇది చేస్తే నాకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరికినట్లే, నాకు హెల్ప్ అవుతుంది అన్నట్లు మీకు కూడా దీనివల్ల కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా అనంటే ఫస్ట్ నేను ఇక్కడ మీ సిచ్యువేషన్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, రైట్ నౌ ఏం నడుస్తుంది మీ లైఫ్లో అన్నది చెక్ చేస్తాను. సో దానికి తగ్గట్టు నెక్స్ట్ మీకు గైడెన్స్ ఏంటి యూనివర్స్ నుంచి, మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు అని చెప్పేసి కింద గైడెన్స్. సో అలా 1, 2, 3 సిచ్యువేషన్స్ 3 గైడెన్స్ మెసేజెస్ చెక్ చేస్తాను. సో కొంతమందికి ఒక సిచ్యువేషనే మీకు రైట్ నౌ జరుగుతూ ఉండొచ్చు. సో కాబట్టి ఆ ఒక గైడెన్స్ ఫాలో అవుతే సరిపోతుంది. కొంతమందికి 2, కొంతమందికి అన్నీ నడుస్తూ ఉండొచ్చు. సో అకార్డింగ్లీ మీకు ఏదైతే రెజొనేట్ అవుతుంది, ఇది నా ప్రస్తుతం ఉన్న నా సిచ్యువేషన్ ఇది కాబట్టి నేను ఇది చేస్తే వర్క్ అవుతుందని చెప్పేసి మీకు తెలిసిపోతుంది. సో ఆ విధంగా అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ హోప్ మీకు అది క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. చూద్దాం మరి సిచ్యువేషన్స్ ఏంటి, ఏం ప్రాబ్లమ్స్, అండ్ దాని నుంచి మీరు బయటికి ఎలా రావాలి, యూనివర్స్ నుంచి మీకు ఇప్పుడు గైడెన్స్ ఏంటి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్ ప్రకారంగా పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటో చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మెసేజ్ మై కలెక్టివ్ నీడ్ టు నో, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ లైఫ్ రైట్ నౌ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై కలెక్టివ్స్ రైట్ నౌ, హూ నీడ్ టు హియర్ దిస్ మెసేజ్ రైట్ నౌ. సో ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసి ద లవర్స్ చూపిస్తుంది. వాట్ ఈస్ ద గైడెన్స్ మెసేజ్ ఫర్ దిస్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో ఇన్ దిస్ సిచ్యువేషన్. 5 of Cups ఎనర్జీ. ఓకే, సో చాలా స్ట్రాంగ్గా 3 మెసేజెస్ ఉంది ఇక్కడ యాక్చువల్లీ. ఓకే, ఒకే దాంట్లో నుంచే ఫస్ట్ థింగ్ ద లవర్స్ వచ్చేసి మీ కరెంట్ సిచ్యువేషన్. ఓకే, సో చాలామందికి మీరు మీ లైఫ్లో సోల్మేట్ గురించో ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ వస్తే బాగుంటుంది, వస్తారా లేదా అని చెప్పేసి అనుకోవడము, ఒకవేళ వస్తే ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారా, ఆ లవ్వింగ్ ఎనర్జీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ సిచ్యువేషన్ అనమాట. అంటే ఇలాంటిది మీరు ఏదైనా మీ లైఫ్లో ఆలోచిస్తున్నారు, కమిట్మెంట్కి సంబంధించో, మ్యారేజ్ అని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మీరు కనెక్షన్స్లో ఉన్నారు అని అంటే కనెక్షన్స్ డీప్ అవ్వాలి, లవ్వింగ్గా ఉండాలి, మీ పర్సన్ అటెన్షన్ మొత్తం మీ మీద ఉండాలి, ఇలాంటిది అనమాట. సో ఇప్పుడు దీని గురించి వరీ అవుతూ ఉండడము, అది జరుగుతుందా లేదా అని చెప్పేసి బాధపడుతూ ఉండడము. సో దీని గురించి ఆలోచిస్తుంటే లవ్కి సంబంధించి అది ఫ్లో అవుతే బాగుంటుంది, ఏం చేస్తే అది లైక్ మీరు అది మేనిఫెస్ట్ చేయొచ్చు, అలాంటి సోల్మేట్ మీ లైఫ్లో వస్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. సో ఇది వచ్చేసి మీ ఫస్ట్ సిచ్యువేషన్ రైట్ నౌ. అంటే ఓవరాల్గా ఎలా అంటే ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లు లవ్వింగ్గా ఉండే పార్ట్నర్ ఉంటే బాగుంటుంది, దానికి నేనేం చేయాలి, అలాంటి పార్ట్నర్ వస్తారా లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే మీరు బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, బిజినెస్లో మిమ్మల్ని అండర్స్టాండ్ బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే వర్క్లో అయినా సరే టీమ్మేట్ లాంటి వాళ్ళు వర్క్లో హెల్ప్ చేయడము, పర్ఫెక్ట్గా మీతో కొలాబరేట్ చేసి ఇద్దరు ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ మీ బిజినెస్ని మీ వర్క్ని గ్రో చేయడం అనమాట. సో అలాంటి పార్ట్నర్ ఉంటే బాగుంటుంది, అది జరిగితే బాగుంటుందా అని చెప్పేసి మీ సిచ్యువేషన్ ఇప్పుడు అయ్యుండొచ్చు. సో అందుకని మీకు ఇక్కడ ఇలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది జరిగితే బాగుంటుంది, ఈ లవ్వింగ్ ఎనర్జీ, పర్ఫెక్ట్ పార్ట్నర్ లైఫ్లోకి రావడం, పార్ట్నర్షిప్స్ బాగుండడము, మొత్తం అంతా అంటే జాలీగా సక్సెస్గా ఉండడం అనమాట. సో ఇలాంటిది కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే దీనికి మీరు ఏం చేయాలి, ఇది మీ లైఫ్లో జరగాలి అని అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది, మీకు గైడెన్స్ అండ్ ద డెవిల్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే మీరు ఇది కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, ఈ 5 ఆఫ్ 6 ద లవర్స్, రైట్, ఈ ఎనర్జీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఆ ఎనర్జీకి తగ్గట్టు యాక్ట్ చేయట్లేదు. ఎందుకనంటే ద డెవిల్ సిచ్యువేషన్తో మీ ఇక్కడ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే యాక్చువల్లీ ద లవర్స్ వచ్చేసి డెవిల్ ఆపోజిట్స్ ఇవి రెండు. ఇది కంప్లీట్ లవింగ్ ఎనర్జీ అయితే ఇది కంప్లీట్లీ భయము, ఇది ఆపోజిట్ అనమాట, అంటే కార్మిక్ టాక్సిక్ అన్నట్లు చూపిస్తుంది. సో మీ మైండ్లో మీ మనసు విషయానికి వచ్చేసరికి నాకు ఇది కావాలి అని చెప్పేసి అనుకోవడం, కానీ మీరు బిహేవ్ చేసేది, మీరు యాక్ట్ చేసేది మాత్రం భయం నుంచి యాక్ట్ చేయడము. అండ్ ఇంకోటి ఏంటి అంటే డీప్ డౌన్ సబ్ కాన్షియస్లీ అని చెప్పొచ్చు, మీరు బిలీవ్ చేయకపోవడం. అది అంటే ఇది నాకు జరగదేమో, ఇది నాకు అంటే నేను వర్త్ ఇనఫ్ కాదేమో, మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉందేమో, అలాంటి పర్సనే అసలు వరల్డ్లో ఎగ్జిస్ట్ అవ్వరేమో, అలాంటి పార్ట్నర్షిప్స్ దొరకదేమో అని చెప్పేసి అనుకోవడము. సో ఆ భయం అన్నది, ఆ ఓవర్ థింకింగ్ అన్నది ఆ ఇల్యూషన్స్ అనమాట కంప్లీట్లీ. అంటే మిమ్మల్ని మీరు ఆపేయడం అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీరు చూసే విధానం, అంటే ఇప్పుడు మీరు మూవీస్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ చుట్టూ ఉన్న రిలేషన్స్ చూస్తూ ఉండడము, సో ఇలాంటివన్నీ చూసి డిసప్పాయింట్ అవుతూ ఉండడం కూడా ఉందన్నమాట. అంటే మనసులో అయితే ఇది కావాలని కోరుకోవడము, బట్ సిచ్యువేషన్స్, మీ థాట్స్ ఇవన్నిటికి వచ్చేసరికి అవి బాండ్ కంప్లీట్లీ నెగిటివ్ దాంట్లో ఉందన్నమాట. సో మీరు ఈ నెగిటివ్ పెట్టేసుకుంటే ఆ డెవిల్ ఎనర్జీ ఉన్నప్పుడు కంప్లీట్ ఫియర్ఫుల్ ఎనర్జీ, రైట్, అంటే మీరు ఉన్న ఆ ధైర్యం సబ్ కాన్షియస్లీ భయంలో ఉన్నారు, దొరకదేమో, జరగదేమో, డౌట్స్ అనమాట. సో మీరు ఫస్ట్ ఆ డౌట్స్ అనేది రిలీజ్ చేయాలి అన్నట్లు మీకు ఈ సిచ్యువేషన్లో యూనివర్స్ నుంచి మెసేజ్, ఓకే, ఇది కావాలంటే మీరు ఇది చేయాలని చెప్పేసి. అండ్ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసి మెయిన్ థింగ్ ఇక్కడ మీకు ఈ ఫస్ట్ దానికి. అయితే మీలో చాలామంది ఏంటి అని అంటే రిగ్రెటెడ్గా ఫీల్ అవ్వడం, గిల్టీగా కూడా ఫీల్ అవ్వడము. అది ఏమైండొచ్చు అనంటే మేబీ పాస్ట్ సిచ్యువేషన్స్లో మీరు సరిగ్గా యాక్ట్ చేయకపోవడము, మేబీ కోపం పడ్డము, లేకపోతే ఇలాంటి లవింగ్ కనెక్షన్స్ మీ లైఫ్లో ఉన్నప్పుడు దాన్ని వాల్యూ ఇవ్వకపోవడము. సో అలాంటిది ఏదైనా సరే ఇది ఎమోషనల్లీ డిస్టర్బ్ లాంటిది ఏదో జరగడము. కొంతమందికి ఏంటంటే ఎమోషనల్ లాస్ కూడా జరగడము. ఎమోషనల్ లాస్ ఏ విధంగా అయ్యుండొచ్చు, కొంతమంది మీ లవ్డ్ వన్స్ని లాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే లవ్డ్ వన్ నుంచి పేరెంట్స్ నుంచో, సిబ్లింగ్స్ నుంచి, ఇలా మీ చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ అనేది దొరకకపోవడము. ఓకే, సో డీప్ డౌన్ ఏంటి అని అంటే ఆ ఎమోషనల్ లాస్ ఏదైతే ఉందో అది మీరు క్యారీ చేయడం అనమాట. సో అది క్యారీ చేసి మీకు మీరే చెప్పుకోవడం ఎలా అనంటే బిలీవ్ చేయకుండా ఇంకా అన్ని రిలేషన్స్ ఇలానే, అంటే ఇంకా అది దొరకదేమో అని సారోగా ఫీల్ అయిపోయి సెల్ఫ్ లోతింగ్ ఎనర్జీలో ఉండడం అనమాట. అంటే పాజిటివ్ సైడ్ చూడకుండా నెగిటివ్ సైడ్ చూసి మీరు తెలియకుండానే ఆ బిలీఫ్ని నమ్మడము, అంటే ఈ భయం దాన్ని, ఈ నెగిటివ్ దాన్ని నమ్మడము. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అని అంటే ఈ లవ్ది ఉన్నప్పటికీ ఇది డామినేటింగ్గా, అంటే అది కవర్ చేస్తుంది అనమాట. సో దానివల్లే మీరు ఇది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు అన్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అని అంటే మీరు ఈ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఆ బాధ, ఆ ఎమోషనల్ లాస్ ఏదైతే జరిగిందో, దానివల్ల మీకు ఏదైతే భయం క్రియేట్ అయిందో ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని లెట్ గో చేయాలి అని చెప్పేసి చూపిస్తుంది. అది లెట్ గో చేసిన వెంటనే మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారు. ఆ లవ్, హ్యాపీనెస్, డీప్ లవింగ్ కనెక్షన్స్ ఇదంతా జరుగుతుంది అన్నట్టు చూపిస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఇది లవ్కి రిలేటెడ్ చూపిస్తుంది. అలా ఉండాలి. కరెంట్ కనెక్షన్ అయినా ఒకవేళ ఫ్యూచర్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ఇలా ఉండాలి అని చెప్పేసి. సో మీరు ఇది చేసిన వెంటనే ఇది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అయితే ఇది ఎలా చేయాలి 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ నుంచి బయటికి అని అంటే డైలీ అఫర్మ్ చేస్తూ ఉండండి. ఓకే, అఫర్మేషన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్. మన వరల్డ్ క్రియేట్ అయింది వర్డ్స్తో, రైట్. సో కాబట్టి వర్డ్స్ హ్యావ్ ద పవర్ అనమాట. సో మీరు ఎంతవరకు ఆ వర్డ్స్ని క్రియేట్ చేస్తూ ఉండాలి అని అంటే అది మీకు బిలీవ్ లాగా క్రియేట్ అయిపోవాలి. చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, మనం బిలీవ్ క్రియేట్ చేస్తేనే కావాల్సింది మన లైఫ్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఐఎమ్ నాట్ వర్తీ ఎనఫ్ అని చెప్పుకోవడము, మేబీ ఇట్ ఈస్ నాట్ రియల్ అని చెప్పేసి నెగిటివ్ వర్డ్స్ యూస్ చేస్తూ ఉండడము, దానివల్లే మేనిఫెస్టేషన్ జరగట్లేదు అనమాట. సో ఇన్స్టెంట్ మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు రాసి పెట్టుకోండి. ఓకే, ఇలా ఏదైనా నోట్ ప్యాడ్ తీసుకొని రాసి ఫస్ట్లో ఎలా అంటే ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్, ఐఎమ్ వెరీ బ్యూటిఫుల్, మై పార్ట్నర్, my future partner, current partner love me a lot because I am very attractive, I am loving, I am the love.
సో దట్స్ వై మై పార్ట్నర్ లవ్స్ మీ సో మచ్ అని ఇలా క్రియేట్ చేయండి. ఓకే, మొత్తం లిస్ట్ ఇలా రాసి పెట్టి మార్నింగ్ లేచిన వెంటనే మంచి ఫీల్తో, అంటే అది నిజంగానే జరుగుతుంది అన్నట్లుగా అది చదవండి. ఓకే, అది చదివితే మీరు చూడండి, వితిన్ 2-3 డేస్లోనే మీకు ఆ చేంజెస్ తెలుస్తుంది. ఆ చేంజెస్ తెలిసిన వెంటనే ఏదైతే అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో దాని సైడ్ మీరు వెళ్ళడము మెల్లిమెల్లిగా మీకు అర్థమైపోతుంది. పీపుల్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడము, పాజిటివ్గా ఉండడము, మీతో స్మైలింగ్గా హై వైబ్రేషన్తో ఉండడము, ఇలాంటిదంతా నడుస్తుంది. సో ఆ కనెక్షన్స్ వర్క్ అవుతుంది అని అంటేనే ఈ పార్ట్నర్ ఎవరైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఎవరితో అయితే మీ బాండ్ స్ట్రాంగ్ అవ్వాలో అది అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ గైడెన్స్ యూనివర్స్ నుంచి. ఓకే, సో ఇది వచ్చేసి మీ ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ ఏదో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ సిచ్యువేషన్ ఫర్ మై కలెక్టివ్. Second situation and what my collective need to know. What is the second situation? Second వచ్చేసి 5 of wands, 3 of swords కూడా ఉంది, crossing energy. Universe please show me what is the guidance for this situation. What is the guidance for my collective in this situation? 10 of swords, 8 of wands. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే గొడవలు. ఓకే, 5 of wands కొంతమందికి వర్క్ రిలేటెడ్ గొడవలు చూపిస్తుంది, కరియర్ రిలేటెడ్ గొడవలు, అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండడము, కెరియర్ ఇంకేదన్నా అయ్యుండొచ్చు, గవర్నమెంట్ జాబ్ నుంచి ప్రతి ఒక్కటి, మీరు ఏ బిజినెస్ ఏ వర్క్ అయినా సరే అన్నిటికీ ఆ ప్రొఫెషన్ అన్నీ ఆ ఏరియాకి సంబంధించి అనమాట. ఈధర్ కాంపిటీషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి డిసప్పాయింట్ అవుతూ ఉండొచ్చు కొంతమందికి. కొంతమంది ఏంటంటే టీమ్మేట్స్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము, ఏదో ఒక అన్నెసరీ గొడవలు జరుగుతూ ఉండడము, మిమ్మల్ని తక్కువ అంటే తొక్కి పారేయడం అంటారు చూడండి, తక్కువ చేసేసి వాళ్ళు పైనకి రావడానికి ట్రై చేయడము, మీకు సపోర్ట్ అనేది లేదనమాట. సో కంప్లీట్లీ లూజ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే, అండ్ థ్రెటనింగ్ లాగా అనమాట, భయము, జాబ్ లాస్ అయిపోతుందేమో, కెరియర్ సరిగా గ్రోత్ ఉండదేమో, బిజినెస్ సరిగా గ్రోత్ ఉండదేమో, ఇలాంటిదంతా అన్నట్లు చూపిస్తుంది, అంటే ఈ గొడవలంతా. సో దీనికి సంబంధించి ఏదైనా సొల్యూషన్ వస్తే బాగుంటుంది, ఈ పెయిన్ నుంచి బయటికి రావచ్చు అన్నట్లు చూపిస్తుంది. ఓకే, 3 of swords ఎనర్జీ బాగా హర్టింగ్గా ఫీల్ అవ్వడము, చాలా నెగిటివ్ ఎనర్జీలో ఉండడం అన్నట్లు చూపిస్తుంది మీ సెకండ్ సిచ్యువేషన్. అండ్ స్పెషల్లీ చాలా స్ట్రాంగ్గా కెరియర్కి సంబంధించి ఉంది. కొంతమందికి ఇది మీ కరెంట్ రిలేషన్షిప్లో కూడా గొడవలు జరుగుతూ ఉండొచ్చు, స్పెషల్లీ ఏదో ట్రూత్ తెలియడం వల్లనో, ఏదో ఇన్ఫర్మేషన్ తెలియడం వల్లనో, మీ నుంచి మీ పార్ట్నర్కి, లేకపోతే మీ పార్ట్నర్ నుంచి మీ పార్ట్నర్ గురించి మీకు ఏదైనా తెలియడం, ఒక ట్రూత్, హార్ష్ ట్రూత్ అనమాట. సో దానివల్ల కూడా లైక్ సాడ్గా ఫీల్ అవ్వడము, గొడవలు జరుగుతూ ఉండడం ఇంట్లో జరిగే ఇక్కడ చూపిస్తుంది. సో అలాంటిది ఏదైనా ఉంది, మీరు ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలి అని అంటే యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ మెసేజ్ ఏంటి అని అంటే టాక్. 8 of wands కమ్యూనికేషన్. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే ఏదో మిస్అండర్స్టాండింగ్ కూడా జరిగింది కొంతమందికి వర్క్ సిచ్యువేషన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు మీరు మీ అథారిటేటివ్ వాళ్ళతో, అంటే మీ బాస్తోనో బిజినెస్ పార్ట్నర్తోనో ఇలాంటి ఏమైనా ఉన్నారు మీకన్నా హెడ్లో అంటే వాళ్ళతో మాట్లాడడము మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మాట్లాడి మీ ఒపీనియన్ అంతా చెప్పడం వల్ల ఇది హెల్ప్ అవుతుంది, ఈ ఫైట్స్ అంతా ఎండ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఈవెన్ ఇది కనెక్షన్స్లో ఉన్న వాళ్ళ కోసం కూడా మాట్లాడేసి ఏంటి ఇది ట్రూత్ ఇది మీకు డిస్టర్బ్ చేసింది కనెక్షన్లో, దాని గురించి క్లియర్గా అంటే డిస్కస్ చేసి క్లారిటీ తెచ్చుకుంటే ఇది ఎండ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్కి మాట్లాడితే తగ్గుతుంది. అండ్ అదొకటే కాదు, 10 of swords కొంతమందికి ఎవరు ఉండకపోయి ఉండొచ్చు, అంటే మీరు అలోన్గానే బాధపడుతూ ఉండడము, మేబీ బిజినెస్ థింగ్ అయి ఉండొచ్చు, కెరియర్ కోసం ట్రై చేస్తూ ఉండడము, ఇలాంటిదంతా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం 10 of swords ఎనర్జీ ఏంటి అని అంటే యూనివర్స్ నుంచి ఇది ప్రస్తుతానికి మీరున్న టైం సిచ్యువేషన్ వచ్చేసి కరెక్ట్ సిచ్యువేషన్, అంటే టైం వచ్చేసి కరెక్ట్ కాదు, డివైన్ టైమింగ్ కాదు. అందుకనే మీరు ఇది ఎంత ట్రై చేసినా కెరియర్లో సక్సెస్ రావాలనుకున్నా రావట్లేదు, ట్రై చేసినా వెనక్కి పడిపోవడము, కలీగ్స్ వాళ్ళతో హెల్ప్ అడుగుదాం అనుకున్నా వాళ్ళు సపోర్ట్ చేయకపోవడము, పాజిటివ్గా ఉందాం అనుకున్నా నెగిటివ్ అనిపించడం, అంటే ఇంకా ఇలాంటిదంతా ఎంత ట్రై చేసినా మీ వల్ల అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్లో 10 of swords ఎనర్జీ ఇది జరగాలనే జరుగుతుంది. ఇది యూనివర్స్ రైట్ నౌ మీకు ఇది మీరు క్యారీ, అంటే రెండు రైట్, అప్స్ అండ్ పెయిన్ ఇంకా ప్లెజర్ రెండు ఉండాల్సిందే. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి మీకు ఇది ఉంది, ఈ కెరియర్ దాంట్లో ఈ గొడవలంతా.
సో అది తీసుకోవాలి. బట్ ఏంటి అని అంటే ఇది ఎండ్ అయిపోతుంది కూడా, మీ చేతిలో ఏమీ లేదు. జస్ట్ మీరు ఇంకా ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కాబట్టి యూనివర్స్ నా డివైన్ టైమింగ్లో హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఆ 10 of Swords ఎనర్జీ అంటే కంప్లీషన్కి వచ్చేస్తుందని చెప్పి బిలీవ్ చేసి స్ట్రాంగ్గా ఉండాలి అన్నది మాత్రమే ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్. మీరు బిలీవ్ చేయాల్సింది ఇప్పుడు దీనికి ఏంటి అని అంటే ఇది ఎండ్ అవుతుంది, ఇది ఏదైతే పెయిన్ ఉందో ఖచ్చితంగా ఎండ్ అయిపోతుందో, ఆల్రెడీ ఎండ్కి వచ్చేసింది, నేను బాధపడాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ పాజిటివ్ సైడ్ వెళ్తాను అని చెప్పేసి అనుకోవడము. ఆ ఒక్కటి బిలీవ్ చేస్తే చాలు. ఈ 10 of Swords, ఈ 5 of Wands, ఈ పెయిన్ఫుల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎండ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అయితే కొంతమందికి మీరు కొంచెం కష్టపడాలి ఇక్కడ. అంటే మీ లైఫ్లో మీరు ఇది కొంతమందికి లెసన్ కూడా చూపిస్తుంది. మీరు మీ హ్యాపీనెస్ కోసము అవతల వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది, మీ సపోర్ట్ కోసం అవతల వాళ్ళ లైక్ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని కొంచెం డిపెండెన్సీ అనేది చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల మీరు మీ పీస్ని, మీ హ్యాపీనెస్ని లూజ్ అవుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ఇది మీ అంతకు మీరు, మీ మీద మీరు డిపెండ్ అవ్వాలి, మీరు స్ట్రాంగ్ అవ్వాలి. ఆ పాజిటివ్ థింగ్ ఏంటి మీలో తెలుసుకోండి. అది తెలుసుకొని దాంతో మీరు ఆ పాజిటివిటీని, ఆ హ్యాపీనెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు అది ట్రై చేస్తారో ఈ 10 of Swords, ఈ 5 of Wands ఎనర్జీ ఎండ్ అయిపోయి పాజిటివ్ థింగ్స్, ఆ సక్సెస్, ఒక ఫార్వర్డ్ మూమెంట్ మీ లైఫ్లో ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి గైడెన్స్ అనమాట. సో మీరు చేయాల్సింది ఒక హోప్ అనేది వెతకాలి మీలో, మీతోనే, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కంటే నేనేంటి అని తెలుసుకోవడము. అది తెలుసుకుంటే ఫస్ట్ హ్యాపీనెస్ వస్తుంది, సైకిల్ అనేది ఎండ్ అవుతుంది, ఈ ఫైట్స్ అనేది కూడా ఎండ్ అవుతుంది అన్నట్లు గైడెన్స్ అనమాట. ఓకే, సో టూ సిచ్యువేషన్స్ చాలా అనుకుంటాను, రీడింగ్ లాంగ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఎస్, నేను మళ్ళీ వేరే రీడింగ్లో చెక్ చేస్తాను. ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది అండ్ ఈ సిచ్యువేషన్స్ నడుస్తుందంటే ఇవి ఫాలో అవుతే సరిపోతుంది, దీని నుంచి బయటికి వచ్చేస్తారు, హెల్ప్ అనేది దొరుకుతుంది మీకు. ఓకే, సో ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.